మిత్రులందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, జనసేన పార్టీ తెలంగాణ. ఈ రోజు మనందరం కూడా చూసుకున్నట్టయితే గత కొన్ని రోజులుగా జర్నలిజం ముసుగులో ఉండి తొలివేలుకు రఘు గాని, పాషం యాదగిరి గాని, పృథ్వీ గాని, ఈ దండుపల్లం గ్యాంగ్ ఎవరెవరైతే ఉన్నారో కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కోడి చెరువు కబ్జా చేశాడు 10 ఎకరాలని చెప్పి కూడా తప్పుడు వార్తలు వేసి గంటలకు తరబడి వాళ్ళ ఛానళ్లలో లైవ్ డిబేట్లు పెట్టి ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేసిర్రు. అది మీ అందరికీ కూడా తెలుసు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఆ 10 ఎకరాల భూమిని కబ్జా చేయలేడు, ఆ చెరువులో మట్టి నింపలేడు, చెరువు స్వరూపాన్ని మార్చలేదు, నీటి ప్రవాహానికి అడ్డు కల్పించలేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారు అతని భూమికి మాత్రమే అద్దులు నిర్మించుకోవడం జరిగింది. ఆ భూమి పవన్ కళ్యాణ్ గారిదే, పవన్ కళ్యాణ్ గారి పైన రిజిస్ట్రేషన్ అయి ఉంది. ఆ భూమి ఎక్కడ కూడా కబ్జా చేసినటువంటి భూమి కాదు అని చెప్పి కూడా క్లియర్ కట్ గా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు పవన్ కళ్యాణ్ గారి భూమి కబ్జా కాదని చెప్పి కూడా అధికారికంగా ప్రకటించినప్పటికీ ఇలాంటి కథనాలని మాత్రం తెరపైకి చూపించినటువంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇలాంటి వాటిపై లైవ్ డిబేట్లు పెట్టారు, గంటల తరబడి వీళ్ళ ఛానళ్లలో ఇలాంటివి చూపించారు. ఎందుకంటే తప్పుడు కథనాలు చెప్పి జర్నలిజం ముసుగులో ఉండి డబ్బులు దోచుకుంటూ జగన్మోహన్ రెడ్డికి ఈ ఛానల్ అమ్ముడు పోయి ఈ రోజు అబద్ధాన్ని నిజం, నిజాన్ని అబద్ధం అని చెప్పడం మీకు బాగా అలవాటైంది. ఈరోజు జర్నలిజం అంటే ఆరోపణలు ప్రచారం చేయడం కాదు, నిజం బయటికి వచ్చినప్పటికీ కూడా ప్రజల ముందు వాస్తవాలు కూడా చూపించాల్సిన బాధ్యత మీ పైనుంది. లేదంటే మీరు పేరుడ్ ఆర్టిస్టులు, మీరు గొర్రెలు, మీ ఛానల్ దండుపల్లం గ్యాంగ్ అంతా కూడా అమ్ముకున్న వాళ్ళు అవుతారని చెప్పి కూడా తెలంగాణ ప్రజలకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ప్రజలందరూ కూడా ప్రశ్న అడిగే సమయం వచ్చింది. మీ లక్ష్యం నిజం చెప్పడమా లేదా సంచలనాన్ని అమ్ముకోవడమా? పవన్ కళ్యాణ్ గారు భూమిని కబ్జా చేయనప్పటికీ భూమిని కబ్జా చేశాడంటూ రోజుల తరబడి మీ ఛానళ్లలో గంటలుగా లైవ్ డిబేట్లు పెట్టడం, అదే విధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసింది కబ్జా కాదని అధికారికంగా చెప్పిన విషయాన్ని కూడా అదే విధంగా సోషల్ మీడియాలో రోజుల తరబడి చూపించండి. మీరు నిజంగా పేటిఎం కి అమ్ముడు పోనివారు అయితే ఇన్ని రోజులు మాట్లాడిన పాషం యాదగిరి, పృథ్వీరాజు, తొలివేలుగు రఘు, ఈ దండుపల్లం గ్యాంగు మీ యూట్యూబ్ ఛానళ్లు కొన్ని ఎవరెవరైతే దండయాత్ర చేశారో, పవన్ కళ్యాణ్ గారి భూమి పైన తప్పుడు ప్రచారాలు చేశారో మీరందరూ కూడా ఈరోజు బయటికి వచ్చి మీ గొంతులు విప్పి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు అది కబ్జా కాదు అని చెప్పి కూడా నిరూపించారు కదా. ఇప్పుడు మీరు దీని మీద సమాధానం చెప్తారా? లేదంటే మీ పైన పరువు నష్టం దాబా వేయాలా? లేదంటే పాషం యాదగిరి ఒక వయసులో పెద్దవాడు, నోరు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు అల్లర్లు సృష్టించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొట్టిండు. పృథ్వీరాజు లైవ్ డిబేట్లు పెట్టి తొలివేలుగు రఘు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు భూమి కబ్జా చేశాడని చెప్తూ తప్పుడు ప్రచారాలు స్ప్రెడ్ చేస్తూ కొన్ని లక్షలు జగన్మోహన్ రెడ్డి దగ్గర పైసలన్నీ కూడా తీసుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పైన దండయాత్ర మొదలుపెట్టిన సంగతి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కాదు, పక్క రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, అందరు గమనిస్తున్నారు. తొలివేలుకు రఘు గాని, పాషం యాదగిరి గాని, పృథ్వీ గాని, ఈ దండుపల్లం గ్యాంగ్ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మీకు చీమునెత్తురుంటే మీరు ఒకవేళ నిజంగా జర్నలిస్టులే అయితే పవన్ కళ్యాణ్ గారు చేసింది కబ్జా కాదని చెప్పి హైడ్రా కమిషనర్ ఏదైతే ఆర్ న్యూస్ ఛానల్ ద్వారా చెప్పాడో అది మీ ఛానళ్లలో లైవ్ డిబేట్లు వేసి తెలంగాణ సమాజానికి చూపించండి. మీరు దమ్ము ధైర్యం ఉంటే, మీరు నిజమైన జర్నలిస్టులు అయితే. నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, జనసేన పార్టీని తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీలో పనిచేస్తున్న బిడ్డగా నీకు ఈరోజు చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని, మచ్చలైనటువంటి నాయకుడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఈరోజు మాట్లాడతారా మీరు? తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారులు కూడా వీళ్ళందరిపైన కేసులు పెట్టి వీళ్ళందరినీ లోపలేసి మరొకసారి ఇలాంటి తప్పుడు న్యూస్లు చూపించకుండా చెయ్యాలని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారులకి, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూడా ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను జనసేన పార్టీ తరఫున. మనం చూసుకున్నట్టయితే ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది. ఆ హామీలు కూడా ఒక్కటి కూడా నెరవేరినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తాం. ఈ వీటిపైన ఈ పాషం యాదగిరి మాట్లాడాడు, ఈ పృథ్వీ మాట్లాడాడు, ఈ తొలివేలుగు రఘు మాట్లాడాడు, ఈ దండుపల్లం గ్యాంగ్ మాట్లాడదు. ఎంతసేపటికి ఎవరు పైసలు ఇస్తారు, దేనిపైన మాట్లాడదాం, ఏడ వసూళ్ళకు దిగుదాం, ఏడ కెమెరాలు పెట్టి వీడియోలు తీద్దాం తప్ప ప్రజలకి మేలు జరిగే పని, ప్రజల వైపు నిలబడదామనే ఆలోచన మాత్రం ఒక్కటి కూడా ఉండదని చెప్పి కూడా ఈరోజు తెలంగాణ సమాజానికి మొత్తం క్లియర్ కట్గా అర్థమైంది. కోడి చెరువు పైన ఎవరెవరైతే తప్పుడు ప్రచారాలు చేశారో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి
బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున మీ అందరినీ కూడా డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు నేను జై తెలంగాణ, జై హింద్.